నువ్వెప్పుడైనా చనిపోయిన ఎముకలు జీవం పొందడాన్ని చూశావా? యెహెజ్కేలు చూశాడు. ఇదిగో ఆ అద్భుతం ఎలా జరిగిందో విను. ఒకరోజు దేవుడు ఆత్మవశుడై ఉన్న యెహెజ్కేలును ఒక ఎండిపోయిన లోయకు తీసుకెళ్లాడు. ఆ లోయలో చుట్టూ ఎక్కడ చూసినా ఎండిన ఎముకలు జీవం లేకుండా, ఆశ లేకుండా కనిపించాయి. అప్పుడు దేవుడు, నరపుత్రుడా, ఈ ఎముకలు మళ్ళీ బ్రతకగలవా అని అడుగదా. ప్రభువా, నీవే తెలిసినవాడువు అని యెహెజ్కేలు సమాధానమిచ్చాడు. అప్పుడు దేవుడు, ఈ ఎముకలతో మాట్లాడి జీవం వీటిలోకి రా అని నాకు విన్నపం చెయ్ అన్నాడు. యెహెజ్కేలు ఆజ్ఞ ప్రకారం పలికాడు. అప్పుడే ఆ ఎముకలు అన్నీ కలిసిపోయి శరీరాలయ్యాయి. వాటికి నరాలు వచ్చి మాంసం పెరిగి చర్మం కప్పుకుంది. అప్పుడు దేవుడు జీవాత్మ వీటిలోనికి వచ్చినట్లు ప్రవచించగా ఆ శరీరాలన్నీ శ్వాస పీల్చుకున్నాయి. అందరూ లేచి ఒక గొప్ప సైన్యంలా నిలబడ్డారు. అప్పుడు యెహోవా, ఇదే నా ప్రజలు, వారి ఆశ చనిపోయింది అనుకున్నా నేను వారిని మళ్లీ బ్రతికిస్తాను.